అవని, శ్రీకర్, అక్షయ వేదవతి ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటారు. ఇక అక్షయ అవని శ్రీకర్తో నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే వేదవతి ఇంట్లో అడుగు పెడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక అక్షయను చూసి వేదవతి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, శౌర్య కూడా అక్షయను కోపంగా చూస్తూ ఉంటారు. అక్షయను తీసుకొని అవని, శ్రీకర్ గుమ్మం దగ్గర వచ్చి నుంచుంటారు. అక్షయ్ను ఎందుకు తీసుకొచ్చారు అని వేదవతి కోపంగా అడుగుతూ ఉంటుంది. నువ్వు అవనిని తీసుకొస్తున్నా అని చెప్పావు కానీ అక్షయ్ను తీసుకొస్తున్నానని చెప్పలేదేంటి శ్రీకర్ అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అవని ముందే చెప్పింది, అక్షయ్ను తీసుకొని వస్తేనే మన ఇంటికి వస్తానని కండిషన్ పెట్టింది. అందుకు ఒప్పుకొని అవనిని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ ఇంట్లో ఉండటానికి వేదవతి, ప్రసాదరావు ఒప్పుకుంటారా? అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.